ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో ఈరోజు వైఎస్ఆర్టీఏ యూనియన్ ఇక్కడ మహాధర్నా చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఈరోజు ముందుకెళ్తుందో, సో దానికి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్టీఏ ఉపాధ్యాయులు ఉద్యోగాల తరపున ఈరోజు ఇక్కడ మహాధర్నా చేపట్టడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక సభలలో ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మంచి పిఆర్స్ ఇస్తాం, ఐఆర్ ఇస్తాం, డిఏలు ఇస్తాం, పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ చెల్లిస్తాం, అరేర్స్ ఇస్తామని అనేకమైన హామీలు ఇచ్చి ఈరోజు అధికారం చేపట్టడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి బిడ్డను కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు నాకు బాగా తెలుసు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే మేము సిపిఎస్ రద్దు కానీ, వారికి ఇవ్వాల్సిన బకాయిలు కానీ, ఐఆర్ కానీ అన్నీ కూడా తక్షణమే చెల్లిస్తామని ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. వాళ్ళే కాకుండా మంత్రులు కానీ, ఆ నాయకులు కానీ అనేక సభలలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగస్తుల సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మేము తక్షణమే అన్నీ చెల్లిస్తామని చెప్పారు. ఈరోజు 2 సంవత్సరాలైనా కూడా ఏదైతే ఈ ప్రభుత్వానికి ప్రజలు ఓట్లేశారో, ప్రజలతో ఓట్లే ఇచ్చింది కూడా ఉద్యోగస్తులే. ఓట్లేసిన ఉద్యోగస్తులకు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వెన్నుపోటు వచ్చిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకు నిజంగానే ద్రోహం చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా పిఆర్సీ వేసిన పిఆర్సీ కమిటీని కూడా రద్దు చేసి ఈరోజు ఉద్యోగస్తులకు వెన్నుపోటు పొడిచారు. అదేవిధంగా ఐఆర్ ఇవ్వకుండా 2 సంవత్సరాలు గడుస్తున్నా, 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఐఆర్ ఇవ్వకుండా ఈరోజు ఉద్యోగస్తులకు వెన్నుపోటు పొడుస్తుంది. అదేవిధంగా వాళ్ళకు చెప్పిన 9 హామీలు ఏ ఒక్క హామీ కూడా అమలుపరచకుండా ఈరోజు ఉద్యోగస్తులకు వెన్నుపోటు పొడచడం జరుగుతుంది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తామని చెప్పి మా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు జీవో కూడా తీసుకుని వస్తే ఆ జీవోను కూడా ఈరోజు రద్దు చేసి వాళ్ళకు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. వాళ్ళని కూడా వెన్నుపోటు పొడిచే పరిస్థితి. అదేవిధంగా ఉండే బకాయిలు దాదాపుగా 35,000 కోట్లు ఉన్న బకాయిలన్నీ కూడా మేము ఉద్యోగస్తులకు చెల్లిస్తామని చెప్పి ఈరోజు ఉద్యోగస్తులు కూడా వెన్నుపోటు పోవచ్చిన పరిస్థితి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ప్రభుత్వ ఉద్యోగస్తులతోనే ఈరోజు అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం. అయినా కూడా ఈరోజు ఉద్యోగస్తులనే అన్యాయం చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వానికి ఒకటే మేము తెలియజేసేది, ఎందుకంటే ఏదైతే మీరు హామీ ఇచ్చారో హామీలు తక్షణమే నెరవేర్చాలి. అదేవిధంగా మీరు దాన వీణ సూరకన్న లెవెల్లో ఆ రేంజ్లో మీరు హామీలు ఇచ్చారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అదే అనుకుంటున్నారు. ఆ రేంజ్లో ఈరోజు హామీలు ఇచ్చారు. ఈరోజు మాత్రం కుంభకర్ణలాగా నిద్రపోతుంది ప్రభుత్వం అని ఉద్యోగస్తులు అనుకుంటున్నారు. ఈ నిద్రను లేపడానికే ఈరోజు ఈ సంఘాలన్నీ కలిపి మా వైఎస్ఆర్టీఏ సంఘం అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ వారి నిరసనలు తెలియజేస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఇంకా ఏదైతే ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఇంకా ముందు కూడా వాళ్ళ కార్యాచరణ ఇదిగా ఉంటుందని తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఏవైతే ఉద్యోగస్తులకు పెండింగ్ ఉన్నాయో అవన్నీ తక్షణమే చెల్లించాలి. ఎందుకంటే ఇప్పటికే 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇంకా జూన్ వస్తే 5వ డిఏ వస్తుంది. ఎందుకంటే ఒక డిఏ ఇచ్చే పండుగ చేసుకొని సంబరాలు చేసుకున్నా అని చెప్పడం జరిగింది. ఈరోజు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా 3,60,000 కోట్లు ఈరోజు అప్పు చేశారు. అంటే నెలకు దాదాపుగా 16,000 కోట్లు, రోజుకు 500 కోట్లు ఈ విధంగా అప్పు చేశారు. మీరు ఈ అప్పుతో ఒక నెలలో చేసిన అప్పు అంటే దాదాపుగా 15,000 కోట్లతో పిఆర్సీ ఇవ్వచ్చు, ఐఆర్ ఇవ్వచ్చు. అంటే వీళ్ళకు నెమ్మదిగా ఉద్యోగస్తులకు మీరు ఇవ్వాలనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు చేసే అప్పులో వీళ్ళకు కేటాయించాలని, ఉద్యోగస్తులకు కేటాయించాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణమే స్పందించి వాళ్ళ నిర్ణయాన్ని అంటే ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి పిఆర్సీ కమిటీని, పిఆర్సీ చైర్మన్ వెంటనే నియమించాలి. అంటే మీరు ఒకటే మాకు చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు మీరు పిఆర్సీ ఇవ్వాలనే ఆలోచన ఉందా లేదా, ఐఆర్ ఇస్తారా లేదా, ఏదో ఒకటి మీరు ఈరోజు సంఘాలకు చర్చిస్తున్నారు కదా, మీ నిర్ణయాలు కరెక్ట్గా చెప్పాలి.
మీరు ఖచ్చితంగా మోసపూరిత హామీలన్నీ ఇచ్చి ఈరోజు ఉద్యోగస్తులను మోసం చేశారు. ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలను పిలిపించి చర్చలు జరిపి తక్షణమే వాళ్ళకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని నెమ్మదిగా వాళ్ళ బకాయిలు అంటే ఒకేసారి అనకుండా ఇన్స్టాల్గా కూడా వాళ్ళ బకాయిలు చెల్లించి వాళ్ళకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ.